వర్షాలు పడి ఒడ్లు నానుతున్నాయి మార్కెట్లల్లా. ఆ రైతులను పట్టించుకునే నాదుడే కరువైండు. ఎండుతాయని ఆరబోసిన ఒడ్లు తడిసి మొలకలకు వస్తుంటే అన్నదాతలు బిక్కు బిక్కుమంటున్నారు. ఎప్పుడు షిన్కులు రాలి వడ్ల నాగం చేస్తాయని రాసుల కొద్ది కుప్పలు చేసుకొని కూర్చుంటున్నారు రైతులు. ఏ ఆఫీసర్ వచ్చి కొంటాడా అని ఎదురు చూస్తున్నారు. ఇసొంటి సిచ్యువేషన్ తెలంగాణ మొత్తం ఉన్నది. అందరు ఎమ్మెల్యేలు ఏమో గాని కష్టజీవులకు ఆపద వచ్చిందంటే ఊకోడు కదా హరీష్ రావు. అందుకే మార్కెట్ బాట పట్టిండు. హగ చూడండి, వడ్లు కొనకుండా కాలం ఎల్లదీస్తున్న ఆఫీసర్ల మీద ఎట్లా కోపం చేస్తున్నాడో. ఈ అడగల్లో తడిచింది, ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగుంది సంచులు పెట్టి అది ఆవట్లు ఉంటాయి. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలు ఎత్తాయి. ఏం కావాలి? ఎక్కడ మనం ఏడుంది నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమైనా డిఎం మార్కెటింగ్ నీకు అడిగిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలివి లేదా నీకు? అమాలి సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్, బండ్లు రాలేదు. అమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా అమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే తెప్పివే నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ దీన్నైనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలివి లేదా? చూసిండ్రా రైతు తనలాడుతున్నాడంటే ఎట్లా కోపం చేస్తున్నాడో హరీష్ రావు. పంట వండేదాకా కష్టపడి పండినాక కూడా ఆ సామిని కష్టపెడితే ఎట్లా అన్నట్టు బాగానే అరుచుకున్నాడు ఆఫీసర్లను. హమాలి సమస్య ఉంటే లేకుండా చేయాలి, గడ్డి వీక్తున్నావా? వాళ్ళకి చెప్పి పని చేసేటట్టు చేసే తెలివి లేదా? గాయంతా కూడా శాత కదా, ఎందుకున్నారయ్యా మీరు అన్నట్టు పొట్టు అరుచుకున్నాడు. ఆయన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మీద సర్కారు ఎట్లుంటే వాళ్ళు అట్లనే పని చేస్తారు అన్నట్టు మాట్లాడిండు. అంతకు ముందు మార్కెట్కి పోయి రైతుల తిప్పలు తెలుసుకున్నాడు. వడ్లు ఎండినా ఎందుకు గొంటలేరు, ఎందుకు దడిచినాయి, సరిపోను పరదాలు ఎందుకు కప్పుకోలేదు అన్ని వాళ్ళతోని ముచ్చట పెట్టిండు. వాళ్ళ బాధలు చెప్పుకున్నాక ఆఫీసర్లకు ఫోన్ చేసి రైతులను ఏం గమ్మంటుర్రు, వీళ్ళని పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు. కొంచెం పట్టించుకోవాలి ఆర్డీఓ గారు. మార్కెట్ అంతా తడిచిపోయినాయి, లారీలు లేవు, ఎవ్వరు పట్టించుకోలేరు. ఏం గవర్నమెంట్, ఏం పద్ధతి ఇది? ఎవ్వరు మీరు ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ రాడు. అప్పుడు మా గవర్నమెంట్ ఇంటి అయితే నేను కలెక్టర్లు నిలబెట్టి చేపించిన ఏడ ఫీల్డ్ ఉన్నారు. అది సర్వే జరిగేది ఒకవైపు. ఈ మార్కెట్ లా సంచులు మొత్తం కూడా తడిచిపోయినాయి, కింద అడగల్లో వడ్లు తడిచినాయి. అవి మిల్లర్లకు బాయిల్డ్ రైస్ కు చెయ్యాలి, అయితే లేవు. లారీలు లేవు, అమాలీలు లేవు. నేను మార్కెట్లో ఉన్నా పైసా, లారీలు లేరు, అమాలీలు లేరు. ఎప్పుడైతుంది, ఏమైతుంది, వీళ్ళు ఏం కావాలి రైతులు? రాండి భయ్, ఇప్పటిదాకా మీరు రాలే, మీ ఎంఆర్ఓ రాలే, ఈ ఆర్టికల్ అవుతుంది భయ్. రండి మీరు రండి. 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఈ 500 కుప్పలు ఏమాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేరు, అమాలి అందది చేత ఎట్లయితుంది? ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది. ఇప్పుడు ఇట్లా ఆఫీసర్లు మార్కెట్లనే ఉండి రైతుల సరుకు మొత్తం లారీలు ఎక్కేటట్టు చేయాలని ఆర్డర్లు ఇచ్చిండు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రో, రెవెన్యూ మంత్రో, వ్యవసాయ మంత్రో స్పందిస్తారు. ధైర్యంగా ఉండండి, మేము కొంటాం, తడిసిన వడ్లు కొంటాం, లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కింద 10 రోజుల కింద సాయం చేస్తాం, ఫ్రీగా విత్తనాలు ఇస్తాం, ఏదైనా ధైర్యం చెప్పాలి. ఈ ప్రభుత్వం కనీసం రైతులకు మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతా ఉంది, ధైర్యం కూడా చెప్పలేకపోతా ఉంది. మస్తు ఘోరమైన గతి పట్టిస్తున్నదట తెలంగాణ సర్కారు. అందుకే జర రైతులను పట్టించుకోండి. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నం పెట్టే రైతు మీద ఎందుకు పెడతలేరు అని సర్కార్ని అడుగుతున్నాడు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చుండ్రి అని అడుగుతున్నాడు. ఇటు సర్కారేమో చివరి గింజ వరకు కొంటాం, రైతులను కంటికి రెప్ప తీరుగా చూసుకుంటాం అన్నట్టు చెప్తున్నది. మరి ఏది నిజమో ఏమో గాని ఒడ్లు పండించిన రైతులు మాత్రం మార్కెట్లల్లో గోస పడుతున్నారు వచ్చిరాని వానలు చేయబట్టి. మరి ఎట్లా తీరుతాయో ఏమో అలా బాధలు.